హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో కూడా జాయిన్ అయిపోండి నాకు తెలిసి ఈ రోజే అనుకుంటాను నేను లాస్ట్ ఇవ్వబోయే 2 రివ్యూస్ ఇది ప్రేరణ రివ్యూ ఒకటి దీని తర్వాత నబీల్ది ఒక రివ్యూ సో అంతే ఈ 2 తర్వాత ఇంక రివ్యూస్ ఉండవు ఇంకా డైరెక్ట్గా టాప్ 5 ఎవరు ఫినాలే ఎవరు ఇంతే ప్రాబబ్లీ ఒకటి ఓటింగ్ అనాలిసిస్ చేస్తానేమో రేపు మార్నింగ్ అండ్ దట్ విల్ బీ ద లాస్ట్ థింగ్ for me to do and finale kaithe I will make a vlog on it because we are watching it in Meta office so I will give you a vlog on that and I'm really happy high court ventane Allu Arjun ki bail ivali anesi anindanta actually Allu Arjun finale ki ostaru guest laga anesi cheptunaru but ayana aithe raru anesi నాకు తెలుసు how whatsoever it is ostaru anesi oka talk aithe ochindi నాకు తెలిసి ఇప్పుడైతే ఒకవేళ అది నిజమైనా కూడా ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసుకొని I don't think he'll be making to come to he'll not make it to come to Big Boss finale because దానికన్నా ఇది ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను అంటే ప్రేరణ యాక్చువల్లీ నిన్న నేను లైవ్ అంతా చూస్తూనే ఉన్నా లైవ్ అంతా అందరు పడుకునే ఉన్నారు సరే లాస్ట్కి లైవ్ అందరు పడుకునే ఉన్నారు లాస్ట్కి నేను సరే ఇంక వదిలేద్దామని చెప్పేసి స్క్విడ్ గేమ్ చూస్తూ ఉన్నా స్క్విడ్ గేమ్ చూసేటప్పుడు కరెక్ట్గా ప్రేరణ లైవ్ చూసారా చాలా బాగుంది అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది నీ ఆల్రెడీ ప్రేరణ లైవ్ అయిపోయిందని ఓపెన్ చేసి చూస్తే అప్పుడే ఫోటోలన్నీ తీసుకొని లోపల పోతా ఉండేది అయ్యో ప్రేరణ మిస్ చేశానే అనేసి అనుకున్నా దాని తర్వాత నా బిల్ది చూసా సో ఫస్ట్ ప్రేరణ చూద్దాం ఇప్పుడే ప్రేరణ చూసాను జర్నీ ఇట్ వాజ్ అ వెరీ 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 ఎమోషనల్ జర్నీ అసలు నాకే ఒక్కనొక పాయింట్లో కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అనమాట ఇట్ వాజ్ దట్ జర్నీ ఫస్ట్లో నిజంగానే చాలా చైల్డిష్గా ఉండే ప్రేరణ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయింది దట్ ఈస్ బికాస్ ఆఫ్ సిచ్యువేషన్స్ అని చెప్పేసి బిగ్ బాస్ ప్రేరణకు చెప్పిన మాటలు అయితే వావ్ అనిపించింది దాని తర్వాత గంగోరెనుకు తల్లి అని చెప్పేసి తన ఏవీలో కూడా వేస్తున్నారు తన ఏవీలో హై మూమెంట్స్ అంతా ఏది వేయలేదు బట్ ఫ్రెండ్షిప్ రిలేటెడ్గా మొత్తం తన ఏవి మొత్తం ఫ్రెండ్షిప్ రిలేటెడ్ బేస్డ్ ఉంటుంది హై మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి ప్రేరణకి హై మూమెంట్స్ నబీలు తను మెగా చీఫ్ అవ్వాల్సినప్పుడు తను ఏడ్చింది కానీ అవన్నీ హై మూమెంట్స్ అవన్నీ వేయలేదు అనేసి అనిపించింది మేబీ వేస్తున్నారేమో అక్కడ ఏవీలో కనిపించలేదేమో బికాస్ చూపిరు కదా జస్ట్ ప్రేరణ రియాక్షన్స్ చూపిస్తారు దాంట్లో అయితే కనిపించలేదు అనేసి అనిపించింది బట్ లెట్స్ సీ ఎట్లుంటుందని చెప్పేసి ఎపిసోడ్లో చూసిన తర్వాత తెలుస్తుంది బట్ బిగ్ బాస్ ప్రేరణకి ఏం మాటలు చెప్పినారు ప్రేరణ ఆ తర్వాత ఎట్లా చేసింది ఇదంతా యాక్చువల్లీ లైవ్లో ఉంటుంది కానీ ఎపిసోడ్లో రాదు మొత్తం 1 hour ఎపిసోడ్ ఉంటుంది 1 hour ఉంటుంది కదా ప్రేరణది సో ఆ 1 hour ఎపిసోడ్లో వేయరు ఈరోజు ఇంకా 15 minutes వేస్తారు ఒక్కొక్కరిది నిఖిల్ది 15 minutes ప్రేరణది 15 minutes నబిల్ది 15 minutes వేస్తారు ఎందుకంటే ముగ్గురిది ఒకే రోజు చేయాలి కాబట్టి సో లెట్స్ సీ ఏం వేస్తారని చెప్పేసి బట్ బిఫోర్ దట్ ఏం జరిగింది అనేసి చెప్తా సో ప్రేరణ యాక్చువల్లీ నిద్రపోతా ఉండేటప్పుడు ప్రేరణ గార్డెన్ ఏరియాలోకి రండి అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చిన వెంటనే లేచి హడావిడిగా రెడీ అయిపోతా గోల్డ్ బ్రేస్లెట్ ఎక్కడ అదే కడ ఇదే కడ అని చెప్పేసి చాలా ఎక్సైట్గా బిగ్ బాస్ అనేసి అనుకుంటా ఉండింది దాని తర్వాత నిఖిల్ దగ్గరికి వెళ్ళి హగ్ ఇచ్చింది తన ఫేస్ మేకప్ సెట్ చేసుకుంటా ఉండింది బ్రేస్లెట్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతా ఉండింది ఫుల్ ఎక్సైటెడ్గా చెప్పేసి బిగ్ బాస్ నాకు పోయేటప్పుడే ఫుల్ ఎక్సైటెడ్గా ఏడుపులాగా ఉంది బిగ్ బాస్ అని చెప్పేసి అని మళ్ళీ రెడీ అవుతా ఉంది దాని తర్వాత 3 నెలల నుండి బయట ఏమీ చూడలేదు ఇప్పుడు ఫుల్ సర్ప్రైజ్ ఉంటుందని ఎక్సైటింగ్గా ఉంది బిగ్ బాస్ అని చెప్పేసి ఎక్సైట్ అవుతా ఉంది వావ్ హౌస్ ఏంటి ఇలా క్రేజీగా ఉంది అని చెప్పేసి హౌస్ని చూసి ఒకసారి అనింది దాని తర్వాత బ్లైండర్స్ ఎత్తుతూ ఉంటారు కదా తను మొత్తం చూసి నిలబడుకోండి అనమాట బ్లైండర్స్ ఎత్తేటప్పుడు కూడా అని చెప్పేసి ఎగ్జైట్ అయిపోతా ఉంది శ్రీపాదు అనింది బయటికి రాగానే ఆ డోర్లోంచి బయటికి రాగానే అట్లా అనింది దాని తర్వాత అయ్యో బిగ్ బాస్ ఎన్ని పెట్టావు ఓ మై గాడ్ సో కూల్ శ్రీపాద్ కట్ వచ్చి టిన్నీ ఐ విల్ కమ్ బ్యాక్ ఉండు అనింది టిన్నీ అంటుంది కదా అంటే టిన్నీ అనింది నా సగం జర్నీ మొత్తం ఆ చెడ్డీ వేసుకొని గడిపేసి అనిపిస్తుంది బిగ్ బాస్ అన్నిటికీ ఆ చెడ్డీనే ఉంది అనేది ఏదో ఒక చెడ్డీ వేసుకొని ఉంటుంది కదా జర్నీ మొత్తం సో చాలా ఫొటోస్ ఆ చెడ్డీతో ఫొటోస్ ఉన్నాయని చెప్పి సగం జర్నీ మొత్తం ఆ చెడ్డీ వేసుకునే ఉన్నట్టున్నాను బిగ్ బాస్ అనేసి చెప్పి కిల్లర్ గర్ల్ అమ్మ తల్లి సగం షాక్ స్టార్ట్ అయింది ఈ కిల్లర్ గర్ల్స్తో అని చెప్పేసి తన కిల్లర్ గర్ల్ ఫోటో చూసి చెప్తా ఉన్నది దాని తర్వాత శ్రీపాద్ కట్అవుట్ని హక్ చేసుకొని వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ క్యూటీ అనింది దాని తర్వాత బిగ్ బాస్ ఎప్పుడు ఆ ఇన్ఫినిటీ బుక్ ఎప్పుడు ఓపెన్ చేయాలి బిగ్ బాస్ ఎప్పుడు చూడాలి బిగ్ బాస్ బుక్ ఆఫ్ ఇన్ఫినిట్ మెమరీస్ ఎప్పుడు ఓపెన్ చేయాలి అనేసి అని వెంటనే తనే వెళ్ళి ఓపెన్ చేసింది అనమాట ఓపెన్ చేస్తే ఫస్టే శ్రీపాద్ ఇట్లా ఆ పిల్లని పట్టుకున్న ఆ ఫోటో పెట్టారనమాట ఫస్ట్ శ్రీపాద్ డాన్స్ ఫస్ట్ ఫోటో స్టార్టెడ్ విత్ దట్ ఏదో పెళ్లి పుస్తకం లాగా ఉన్నది పెళ్లి ఆల్బమ్ లాగా ఉంది సో అది పెట్టారు ఫస్ట్ ఫోటో దాని తర్వాత మళ్ళీ నన్ను శ్రీపాద్ రాడని ఏడ్చిన ఫోటో పెట్టినారు కదా మీరు నన్ను ట్రిక్ చేశారు బిగ్ బాస్ శ్రీపాద్ రాడని నేను ఊరికే ఏడుస్తున్నా టైంపాస్ లాగా అని చెప్పేసి అనింది ఈ ఫోటో ఎవరికి చూపించకండి బిగ్ బాస్ నేను బామ్మ అంటారు బామ్మలాగే ఉన్నాను ఏ పని లేకుండా అని చెప్పేసి ఏదో మొత్తం మేకప్ లేని ఫోటో ఒకటి ఉండింది దాన్ని చూసి చెప్తా ఉంది అమ్మో ఈ ఫొటోస్ చూస్తుంటే తెలుస్తుంది నేను కొంచెమైనా సాలిడ్గా వెయిట్ లాస్ అయ్యా అని లడ్డులా ఉన్నా బిగ్ బాస్ ఫొటోస్లో అనింది
సగం మా టైం మొత్తం రన్నింగ్ గేమ్స్లోనే సరిపోయింది. అంటే ప్రొజెక్టర్లో ఫొటోస్ అంతా వస్తూ ఉంటే రన్నింగ్ టాస్క్సే వస్తూ ఉంటే సగం మా టైం మొత్తం రన్నింగ్ గేమ్స్లోనే సరిపోయింది. పప్పీ టాస్క్తో బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. సగం సీజన్ ఇలానే ఉన్నాను బిగ్ బాస్ నేను టాస్క్లకి అని చెప్పేసి అనింది. బ్లాక్ వాటర్ అమ్మో నామినేషన్స్ అని చెప్పేసి బ్లాక్ వాటర్ నామినేషన్స్ గురించి అనింది. వావ్ ఇది క్యూట్గా ఉంది అని చెప్పేసి అనింది. మధ్యలో చిన్నపిల్లలాగా చేస్తుంది, మధ్యలో పెద్ద పిల్లలాగా చేస్తుంది. యాక్చువల్లీ తనలో ఆ క్యూట్నెస్సే చాలా క్యూట్. అది నిజంగానే రాను రాను తను తగ్గించేసుకునింది. బిగ్ బాస్ కూడా అదే చెప్తున్నారు. ఆ రోజు శేఖర్ గారు ఆయన పేరేంటి శేఖర్ భాష ఆయన కూడా చదే చెప్పి నామినేట్ చేస్తున్నాడు. దాని తర్వాత ప్రభావతి టాస్క్లో ఈ పిల్ల ఏడ్చే ఫోటో ఉండే దాన్ని చూసి అందరూ ప్రభావతి టాస్క్లో నేను ఏడ్పించా అని చెప్పారు, కానీ నేనే ఏడ్చా అని ఎవరన్నా అడిగితే అది చూపించండి బిగ్ బాస్ వాళ్ళకి అనింది. మీరు టాస్క్ అయ్యాక ప్రాపర్టీస్ డిస్కార్డ్ చేయరా బిగ్ బాస్, దీనికోసం పెడతారా క్రేజీ అనేది. సో టాస్క్లు అన్నీ తను ఏమేమి టాస్క్లు ఆడిందో అవన్నీ ప్రాపర్టీస్ పెట్టారు కదా, సో ఇవన్నీ డిస్కార్డ్ చేయరా, దీనికోసం పెడతారా క్రేజీ అని చెప్పేసి అని ఆలోచిస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఒక్కొక్క మెమరీ ఆలోచిస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పేసి తనకు ఆల్రెడీ బయటకు వెళ్ళేటప్పుడు ఏడుపు స్టార్ట్ అయింది. ఆ మెమరీస్ అంతా చూసి ఇంకొంచెం ఏడుపు ట్రిగర్ అయింది. దాని తర్వాత మొత్తం బిగ్ బాస్ జర్నీ చెప్పేటప్పుడు ఇంకా ఏడ్చేసింది. 100 days ఎలా వెళ్ళిందో అర్థం అవ్వట్లేదు బిగ్ బాస్ ఈ ఫొటోస్ చూస్తుంటే. ఓ ఇది కూడా జరిగింది కదా, ఇది కూడా జరిగింది కదా అన్నట్టుంది అని చెప్పేసి బిగ్ బాస్ నా స్నేయిల్ గేమ్ పెట్టలేదా మీరు, క్యూట్గా నేను స్నేయిల్ లాగా వెళ్ళాను కదా అది పెట్టలేదా మీరు అని చెప్పేసి అడిగింది. అన్యాయంగా నా టీషర్ట్ చింపేశారు బిగ్ బాస్. ఆ టీషర్ట్ చింపే టాస్క్ ఉంది కదా, మీకు తెలుసు వాళ్ళు కసిగా ఉన్నారు అని, కానీ ట్రయల్ పీస్ లాగా నా టీషర్ట్ వేసేసారు. లేకపోతే నేను మళ్ళీ మెగా చీఫ్ అయ్యేదాన్ని సెకండ్ టైం, అప్పుడు నీట్గా సాఫ్ట్గా ఉండేదాన్ని బిగ్ బాస్ అని చెప్పేసి అని. దాని తర్వాత బిగ్ బాస్ సగం ఫైనలిస్ట్ అవ్వాలి అనుకునిందే దీనికోసం బిగ్ బాస్. ఎంతమంది బిగ్ బాస్ని వచ్చినా ఈ ఎక్స్పీరియన్స్ దొరకడం ఇంకా రేర్. బిగ్ బాస్ ఎక్స్పీరియన్సే రేర్, బట్ ఇక్కడ నించొని ఇంత క్యూట్గా నా కోసం అని ఒక్కొక్క స్పేస్ దొరకడం, మీరు నా కోసం ఇంత చేయడం ఇస్ అ రేర్ ఆపర్చునిటీ. దీనికైనా ఫైనలిస్ట్ అయిపోవాలి కష్టపడి బాగా ఆడి అనేసి అనింది. నిజం చెప్తున్నా, కొన్ని కోట్ల మందిలో బిగ్ బాస్ అనే ఆపర్చునిటీ 20 మందికి వస్తుంది. ఆ 20 మందిలో జస్ట్ 5 మందికి మాత్రమే ఫైనలిస్ట్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది. ఆ ఫైనలిస్ట్ అయిన తర్వాత వాళ్ళ కోసం స్పెషల్గా బిగ్ బాస్ ఒక ఫస్ట్ మూమెంట్ నుంచి లాస్ట్ మూమెంట్ వరకు ఏమేమి చేశారని చెప్పేసి అవన్నీ నోట్ చేసుకొని, దాని తర్వాత వాళ్ళు ఏమేమి టాస్క్లు గెలిచారు, ఏమేమి టాస్క్లకి మెమరీస్ ఉన్నాయని చెప్పేసి ఆ మెమరీస్ అంతా పెట్టి ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. నాకు నిజంగా ఐ వాజ్ మేనిఫెస్టింగ్ నేను గార్డెన్ ఏరియాలో నిలబడుకుంటే బిగ్ బాస్ నా కోసం మాట్లాడాలి అనేసి. బట్ ఇట్ ఆల్ వెంట్ ఇన్ వెయిన్. అంతా గాల్లో కలిసిపోయింది, గంగలో కలిసిపోయింది. ఓకే, దాని తర్వాత బిగ్ బాస్ ప్రేరణకి మాటలు చెప్తున్నాడు. ప్రేరణ, నిన్నకి నేటికి రేపటికి మధ్య తేడా మనిషి సాధించే మార్పు, నిరంతరం నేర్చుకునే గుణం నిలబెడుతుంది, అంతా నేనే అన్న అహం పడగొడుతుంది, సందర్భోచితంగా మిమ్మల్ని మీరు మార్చుకున్న తీరే మిమ్మల్ని ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టింది. పసిపాప లాంటి అమాయకత్వంతో ఈ ఇంట్లోకి మీరు అడుగుపెట్టిన తర్వాత, పసిపాపలాగా అమాయకత్వంతో ఈ ఇంట్లోకి మీరు అడుగుపెట్టిన తీరు మిమ్మల్ని అందరికీ దగ్గర చేసింది. కానీ వాళ్ళు మీకు నేర్పిన పాఠాలే స్నేహం నుండి ఆటని వేరు చేసి నైపుణ్యాన్ని మీకు నేర్పించాయి. ప్రేరణ, బిగ్ బాస్ హౌస్లో మీరు ఒక ఫస్ట్ బెంచర్. నియమాలను, బిగ్ బాస్ సూచనలని తూచా పాటించడంలో మీ తర్వాతే ఎవరైనా. ఆ విషయమే మిమ్మల్ని అందరికీ శత్రువుని చేసింది. ఓటమిని ఒప్పుకొని మీ తత్వమే మిమ్మల్ని ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు తీసుకెళ్ళింది. చివరికి ఆ పట్టుదలే మిమ్మల్ని మెగా చీఫ్ చేసింది అనేసి అన్నాడు. నిజంగానే హౌస్లో ప్రేరణ ఫాలో అయ్యే రూల్స్ నాకు తెలిసి ఎవరు ఫాలో అవ్వరు. ప్రేరణ బిగ్ బాస్ ఏం చెప్తే అది టక్కని ఫాలో అయిపోతుంది. ఓటమి తర్వాత వచ్చే గెలుపుకి ఉండే విలువ ఎంతో ఆ క్షణంలో మీకు అర్థమైంది, కానీ అప్పటి నుండే మీకు కష్టాలు పెరిగాయి. నా అనుకున్న వారి నిజస్వరూపం బయటపడింది. అందుకు కారణం మీరు మెగా చీఫ్గా తన మన భేదం లేకుండా మీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడమే. అందరికీ మీ స్నేహం అవకాశమైంది, కానీ మీ బాధ్యత కోసం వెన్ను వంచని మీ మనస్తత్వం మిమ్మల్ని నిందించేలా చేసింది, తిప్పలు తీసుకొచ్చింది. మిమ్మల్ని కష్టపెట్టిన ఆ విషయాలే, మీ కన్నీటికి కారణమైన ఆ మనుషులే మీరు మరింత కఠినంగా మారేలా చేశాయి, మిమ్మల్ని ఇంకా బలమైన పోటీదారులుగా మార్చాయి. ప్రేరణ, ఇంటి సభ్యుల దృష్టిలో మీరు వర్స్ట్ మెగా చీఫ్ అయి ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ దృష్టిలో మీరు బెస్ట్ మెగా చీఫ్ అని చెప్పేసి వెంటనే బిగ్ బాస్ ఆ మాట చెప్పిన ప్రేరణ అవును బిగ్ బాస్ అని చెప్పేసి ఓన్ ఏడుస్తుంది. ఆల్రెడీ చాలా కంట్రోల్ చేసుకొని ఉంటుంది, బట్ ఆ మాట చెప్పిన వెంటనే ఏడ్చేస్తుంది. బికాస్ మెగా చీఫ్ వల్ల తనకి అఫెక్ట్ అయింది అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. చాలామంది వచ్చిన వాళ్ళందరూ చెప్తా ఉన్నారు మెగా చీఫ్ అనవసరంగా అయినా అని చాలామంది చెప్తా ఉన్నారు.
దానివల్ల షీ వాజ్ వెరీ సాడ్. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ అట్లా ఒక నిమిషం మీకు నా పిల్లి ఎంత క్యూట్గా పడుకోని చూపిస్తా. మావాడు చూడండి ఎంత క్యూట్గా పడుకున్నాడు. యానిమల్స్ ఆ క్యూట్ అబ్బా నిజంగా. ఓకే, సో అంత ఇదిగా దిష్టి పెట్టద్దండి ప్లీజ్. వాడికి ఏమైనా అయితే మళ్ళీ ఏం తట్టుకోలేను. ప్లీజ్ ఎవరు దిష్టి పెట్టద్దండి. బాగాలేదు పిల్లి, దరిద్రంగా ఉంది బ్యా. ఓకే, సో అంత నెగిటివిటీ తనకు రావడానికి రీజన్ తను నిజంగానే షీఈ్ అ వెరీ ఆనెస్ట్ సంచాలక్, వెరీ ఆనెస్ట్ పర్సన్ ఇన్ ది హౌస్. తను సంచాలక్ ఇచ్చిన ఒక కంటెస్టెంట్గా గేమ్ ఆడాలని ఇచ్చిన ఎవరిదైనా తన ఓన్ ఫ్రెండ్స్ తప్పు ఉంటే కూడా తప్పు చేశారు అని చెప్పేసి నిలబడుతుంది. దానివల్ల తన ఫ్రెండ్స్ కూడా నా ఫ్రెండ్ అయ్యింది నాకు సపోర్ట్ చేయలేదే, ఫ్రెండ్ అయినప్పుడు తప్పైనా కూడా సపోర్ట్ చేయాలి కదా, ప్రేరణ నాకు సపోర్ట్ చేయలేదు అనే ఒక పాయింట్తో తనకు కొంచెం దూరం అయిపోయారు. అది పాయింట్. దాని తర్వాత తప్పు నిజంగా జరిగితే సరైన కారణాలుంటే అది మీ స్నేహితులైనా సరే నామినేట్ చేయడానికి మీరు వెనుకాడలేదు. మీ ఫ్రెండ్స్ అయినా కాకపోయినా నిజం వైపు నిలబడడానికి ప్రయత్నించారు. అది కొంతమందికి రుచించలేదు అన్నది నిజం. కరెక్ట్, చూసారా నిజం అది. ఏందో సుత్తి నేను ఈ ఇంట్లో వారిని మీరు కాంపిటీషన్గానే చూశారు. అక్కడ ఆడే ఆటలో మీరు మరొక మెట్టు ఎక్కారు. ప్రేరణ పైకి సున్నితంగా కనిపించే మీలోని మొండితనం మిమ్మల్ని ప్రశ్నించిన వారికి చెమటలు పట్టించింది. ఆ ఒక్క లక్షణమే టాప్ 5లో నిలిచిన ఒకే ఒక్క మహిళగా మిమ్మల్ని నిలబెట్టింది. అనేసి ఏడుస్తోంది. సీజన్ మొదట్లో మీ అల్లరికి కారణమైన మీ అమాయకత్వం పరిస్థితులు మనుషుల కారణంగా సీజన్ చివరికి వచ్చేసరికి కనుమరుగైంది. మీరు కఠినంగా మారేలాగా చేసింది, కానీ అది మీ ఆటకి తోడ్పడింది. మీ అల్లరిని ప్రేక్షకులే కాక బిగ్ బాస్ కూడా మిస్ అయ్యారు. ఈ విషయం అందరికన్నా ఎక్కువగా మీ జీవిత భాగస్వామికి తెలుసు. ఎందుకంటే మీ దాంపత్యంలోని అల్లరి మీరే. పెళ్ళి దేనికి అడ్డు కాదని, పెళ్ళైన మహిళలు కూడా ఎంతో సాధించని మీ ప్రయాణంతో ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తారని బిగ్ బాస్ ఆశిస్తున్నారు. మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం అనేసి అంటే అప్పటికి ఫుల్ టీయర్స్ ఉండింది. బిగ్ బాస్ ప్రేరణ కోసం చెప్పిన మాటలు వావ్ అనేలాగైతే అనిపించలేదు. బికాస్ నా హెయిర్ అంతా ఫుల్ డాండ్రఫ్ వచ్చిందబ్బా. ప్లీజ్ నాకు డాండ్రఫ్ పోయేదానికి ఏదో ఒకటి చెప్పండి. సుత్తింతా మాట్లాడుతాను నేను కదా. ఓకే, ప్రేరణకి యాక్చువల్లీ బిగ్ బాస్ చెప్పిన మాటల వల్ల ప్రేరణ భయంకరంగా ఏడ్చింది. కానీ బిగ్ బాస్ అక్కడ మధ్యలో నేను చాలా మిస్ అవుతున్నాను, నీ అల్లరి చాలా బాగుండేది, అదంతా నీకు ఇప్పుడు లేదు అని చెప్పేసి నిజంగా ఎత్తి చూపించినట్టు అనిపించింది. కానీ వావ్ అనేలాగైతే చూపించలేదు. నబిల్ జర్నీ అయితే గూస్ బంప్స్, నిజంగా జర్నీ వీడియో గూస్ బంప్స్ ఇచ్చింది. ఏంటని కూడా నేను నెక్స్ట్ చెప్తా. ఓకే, దాని తర్వాత స్టార్టింగ్ ప్రేరణ పాట ఎట్లా వచ్చిందండి. కోకిలమ్మ మడాయి చాలించి మాది శీల జానకమ్మ పలాల నీలో లేవమ్మ. నాకు తెలుసు లిరిక్స్ మొత్తం తప్పని. సో ఆ పాటతో తను చేసిన అల్లరి మొత్తం చూపిస్తూ ఉన్నారు అనమాట. ఫస్ట్ వీక్లో వచ్చినప్పటి నుంచి తను చేసిన అల్లరంతా చూపిస్తూ ఉన్నారు. తన డాన్సెస్ ఎక్కువ చూపిస్తున్నారు. తనకు డాన్స్ రాదు, అయినా కూడా డాన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో ఆ డాన్సెస్ అంతా చూపిస్తున్నారు. యష్మి ప్రేరణకు సపోర్ట్ చేసింది చూపిస్తూ ఉన్నారు. ప్రేరణ రెచ్చగొడుతుంది కదా, సోనియా ప్రేరణ రెచ్చగొడుతుంది అసలు అని చెప్పి సోనియా అబ్బాయి ఇదంతా మాట్లాడుకుని చూపించినారు. గౌతమ్తో గొడవ అయింది. దాని తర్వాత సీతాఫలం గొడవ అయింది, అది చూపించినారు. సో సీతాఫలం గొడవ అయిపోయిన వెంటనే దాని తర్వాత రోహిణితో గొడవ అయిన వెంటనే తను బెడ్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుంది కదా, నేను అందరి కోసం అన్నీ చేస్తా అయినా కూడా నాకు ఇన్ని మాటలు అని చెప్పేసి ఏడ్చిన వెంటనే నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులు ఇవ్వరుగా ఆ పాట పెట్టి ఆ పాట మొత్తం వేసారబ్బా. ఆ పాట స్టార్ట్ అయినప్పటి నుంచి ఏడవడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఆ పాట అట్లాంటిది. ఆ పాట మొత్తం 5 minutes సాంగ్ అంతా పెట్టి ఆ సాంగ్ వచ్చేటప్పుడు అంతా తను బాధపడినది, తను కష్టపడింది ఇవే వేస్తూ ఉన్నారు. దాని తర్వాత వాళ్ళమ్మ మాట్లాడింది కదా, ప్రేరణ నువ్వు సూపర్ అది ఇది అని చెప్పేసి. సో అది వేసేటప్పుడు దానికి ఏడుస్తూ ఉంది. శ్రీపాద్ వచ్చినాడు. శ్రీపాద్ వచ్చిన వెంటనే రంగులే రంగులే ఆ పాట వేస్తున్నారు. దాని తర్వాత లాస్ట్లో ప్రేరణ డాన్స్ అంటున్నా టఫ్ ఫైట్ వస్తుంది కదా టాస్కుల్లో అంతా. షీ వాజ్ ఎ వెరీ టఫ్ ఫైటర్. దానిలో గంగోరెనుకు తల్లి ఆ పాట వేస్తూ ఉన్నారనమాట. సో దానికి మొత్తం అట్లా ప్రేరణ జర్నీ కూడా వావ్ అనేలాగా వాళ్ళు ఏం వేయలేదు. ఎందుకంటే ప్రేరణ జర్నీలో చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. లైక్ తను అనాలిసిస్ చేయడం కానీ, బిగ్ బాస్ని క్రాక్ చేయడం కానీ, టాస్కులు చాలా బాగా ఆడడం కానీ, మెగా చీఫ్ అప్పుడు తను ఏడ్చినది కానీ, ఇవన్నీ చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. ఆ హై మూమెంట్స్ ఏది వేయలేదేమో అన్నట్టు అనిపించింది నాకు. అందరికన్నా నబీల్ జర్నీకి కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ పే చేసినట్టు అనిపించింది. బట్ మిగిలిన దానికి ఎక్కువ అటెన్షన్ పే చేయలేదేమో అన్నట్టు అనిపించింది. బట్ చాలా బాగుంది ప్రేరణ జర్నీ. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్. దట్ వాస్ ఎమోషనల్ బికాస్ ఆఫ్ ప్రేరణ ఓన్లీ. లేకపోతే అంత ఎమోషనల్గా అనిపించేది కాదు. బట్ ప్రేరణ ట్రూ ఎమోషన్స్ అబ్బా. అది నిజంగానే బిగ్ బాస్ మీద ఇష్టం ఉంటేనే ఆ ఎమోషన్స్ అన్నీ అర్థమవుతాయి. నాకు ఆ ఎమోషన్స్ చాలా క్లియర్గా అర్థమవుతూ ఉండింది. ఆ ఏడుపు ఇంకా కంట్రోల్ చేసుకుంది కాబట్టి తక్కువ ఉంది, కానీ లేకపోతే నిజంగానే ఏడ్చేసి ఉంటుంది. నేను ఎలిమినేట్ అయినప్పుడు ఎట్లా ఏడ్చినాను దొల్లి బిగ్ బాస్ నా గురించి మాట్లాడుతూ ఉంటే ఎట్లే దొల్లి ఏడ్చుంటా.
ఇట్ వాజ్ లైక్ దాట్. సో ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రేరణ లాస్ట్లో ప్రేరణ పాజిటివ్స్ కూడా చెప్తాను. బిఫోర్ దట్ అందరూ వాళ్ళ జర్నీస్ చూపించిన తర్వాత మాటలు మాట్లాడారు కదా, దాంట్లో చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది ప్రేరణ మాటలే. ప్రేరణ మాటలు చాలా చాలా బాగుండింది. చాలా చాలా తను ఓటపీల్ చేసుకుందా ప్రేరణ? తను ఓటపీల్ అంత అనిపించలేదు, కానీ తను ఇక్కడ మాట్లాడిన మాటలు మాత్రం వెరీ ప్యూర్, వెరీ న్యాచురల్, వెరీ జెన్యూన్ మాటలు అనిపించినాయి. నిజంగా చాలా బాగా నచ్చింది. సో ఏమని చెప్తుందంటే, బిగ్ బాస్ మీరు ఏడిపించేస్తున్నారు, అస్సలు ఆగట్లేదు నాకు అని చెప్పేసి ఏడ్చేసింది. ఎందుకు ఏడుస్తున్నానో తెలియట్లేదు అని చెప్పి ఏడ్చింది. నీట్గా రెడీ అయ్యి వచ్చా, మీరు ఏడిపించేస్తున్నాను, మేకప్ అంతా పోతుంది అని చెప్పేసి క్యూట్గా నేను వెరీ క్యూట్. దాని తర్వాత బిగ్ బాస్కి చెప్తా ఉంది, బిగ్ బాస్ నేను 18 years అయింది ఇండస్ట్రీకి వచ్చి, చాలా సందర్భాల్లో ఒక మంచి పర్సన్, ఒక మంచి ఆర్టిస్ట్, ఒక మంచి యాక్టర్ నేను ఎక్కడికో వెళ్ళిపోతా, ఏదేదో సాధించేస్తా అని చెప్పి చాలామంది అన్నారు. కానీ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశా. ఒక ఆర్టిస్ట్గా ఒక పాయింట్ తర్వాత స్టేజ్ వస్తుంది అనుకున్నా, కానీ నాకు ఎప్పుడు రాలేదు. అదేంటో తెలుగులో అడుగు పెట్టాను, కృష్ణ ముకుంద మురారి దొరికింది. దాంతో ఎక్స్పెక్ట్ చేయలేనంత ప్రేమ దొరికింది. ఫేమ్ డెఫినెట్లీ దొరికింది, కానీ ఫేమ్ వెనక ప్రేమ, ఒక సీరియల్కి ఇంత సపోర్ట్ ఉంటుందా అని నేను ఎక్స్పెక్ట్ చేసుకుంది కృష్ణ ముకుంద మురారితో. మీరు నమ్మరు, నేను మెట్రోలో మాస్క్ వేసుకొని వెళ్తుంటే నా కళ్ళు చూసి నువ్వు కృష్ణ కదా అని గుర్తుపట్టారు. తెలుగు ఆడియన్స్ అసలు నేను ఎట్లుంటానో తెలుసు కదా, బిగ్ బాస్ అసలు పిచ్చి దానిలా ఉన్నాను. అలా ఉన్నా కూడా నన్ను గుర్తుపట్టారంటే ఆ క్యారెక్టర్కి నన్ను వాళ్ళు ఎంత తీసుకున్నారో అని కృష్ణ ముకుంద మురారిలో తెలిసింది. కానీ దాని నుండి ఈ బిగ్ బాస్ అనే ఆపర్చునిటీ మీరు ఇచ్చారు. బిగ్ బాస్ అనే ప్రపంచమే వేరే, ఇదే ఒక వరల్డ్, ఇదే ఒక ప్రపంచం. ఇందులో నాకు అడుగుపెట్టే అవకాశం ఇచ్చారు, ఇన్ని రోజులు ఉండే అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అనేది. జనరల్గా మీరు చెప్పినట్టు అల్లరి పిల్లరిగా, టింగరిగా, క్రేజీగా ఉంటాను. ఎవరొచ్చినా మాట్లాడతాను, ఎవరొచ్చినా నేను ఒక ఆర్టిస్ట్ అలాంటి ఫీలింగ్ నాకు ఉండదు. నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా అందరితో కలిసిపోతాను. శేఖర్ అన్న మళ్ళీ ఫ్యామిలీ తర్వాత వచ్చి నామినేట్ చేసేటప్పుడు చెప్పారు, నీలో ఉన్న చైల్డిష్నెస్ ఎక్కడ పోయింది, ఆ అమ్మాయి ఎక్కడ అన్నప్పుడు అప్పుడు హిట్ అయింది నాకు. బిగ్ బాస్ నన్ను చాలా స్ట్రాంగ్ చేసింది. బయట ఇలా ఉండదు కదా బిగ్ బాస్, ఏదైనా ప్రాబ్లం వస్తే ఈజీగా వాళ్ళని ఇగ్నోర్ చేయొచ్చు. నా గురించి ఎవరన్నా ఏమన్నా అనిపిస్తే వాళ్ళు ఫేస్ మీద చెప్పరు, పక్కన పెట్టేస్తారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్స్లో నాలో ఉన్న డిఫెక్ట్స్, నాలో ఉన్న క్వాలిటీస్, ఈ మాట చాలా బాగా వినండి, ఇది నిజంగానే ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి జరుగుతుంది, ఇది మాత్రం వినండి. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్, నాలో ఉన్న డిఫెక్ట్స్, నాలో ఉన్న క్వాలిటీస్ నచ్చనివి ఓకే సారీ, ఇక్కడ సిచ్యువేషన్స్లో నాలో ఉన్న డిఫెక్ట్స్, నాలో ఉన్న కొన్ని క్వాలిటీస్ నచ్చనివి జనాలు నాకే చెప్పడం జరిగింది. కొన్ని ప్లేసెస్లో రైట్ అనుకున్నా, కొన్ని ప్లేసెస్లో రాంగ్ అనుకున్న ప్లేసెస్ నేను నిజంగా మార్చుకుంటే బయట నా లైఫ్ చాలా బాగుంటుంది అని నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ కొన్ని క్వాలిటీస్ ప్రేరణ మార్చుకోరా అని చెప్పినట్టు అనిపించింది. అవి నిజంగా మార్చుకుంటే నా పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్ చాలా బాగుపడుతుంది. అదంతా నేను ఈ ఇంట్లో నేర్చుకున్నాను. చాలా మెమరీస్ ఉన్నాయి, అసలు 100 days ఎలా వెళ్ళిపోయిందో తెలియదు. ఇవన్నీ చూస్తుంటే ఓ మై గాడ్ అని చెప్పేసి అనింది. నిజం చెప్తున్నా, బిగ్ బాస్ హౌస్ విల్ టీచ్ యూ హౌ టు లివ్. నీ తప్పులు అవన్నీ తెలుస్తాయి. నేను నా పర్సనల్గా చెప్పుకుంటా, బికాస్ బేసికల్లీ నేను నా ఎగ్జాంపుల్స్ అన్ని చెప్తాను కాబట్టి. నేను కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్గా ఉండేదాన్ని. వాళ్ళే వచ్చి మాట్లాడతారులే మనకేంటి అనేలా కొంచెం ఈగో ఉండేది నాకు. కొంచెం ఈగో ఉండేది, కొంచెం అహంకారం ఉండేది, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది. ఇది మొత్తం మీ జనాలు మొత్తం అనగబెట్టినారు. నీలాంబరిలాగా ఉండేదాన్ని ఆ సినిమాలో సౌందర్యలైజ్ చేసి పంపించినారు. పడయప్పాలో నీలాంబరిలాగా ఉండేదాన్ని పడయప్పాలో సౌందర్యలైజ్ చేసి మీరు నన్ను పంపించారు. మొత్తం ఇట్లా అనగగొట్టినారు మీరు. నా ఓవర్ కాన్ఫిడెన్స్, నా ఈగో, నా అహం, అన్నీ ఎవ్రీథింగ్ అట్లా పీకేసి ఇట్లా నన్ను కూల్ చేస్తున్నారు మీరు. ఆ తర్వాత నేను రియలైజ్ అయినా, ఇంత అతి పనికిరాదు, మనకి కొంచెం తగ్గించుకోవాలని చెప్పేసి. నిజంగా నేను ఒప్పుకుంటాను ఫ్రాంక్గా, ఐ వాజ్ అన్ అతి కంటెస్టెంట్, ఐ వాజ్ అన్ అతి పిల్ల, ఐ వాజ్ అతిక ప్రసంగి చిన్నప్పుడు. బట్ ఆఫ్టర్ దట్ మీరు నా అహం మొత్తం దించేసిన తర్వాత ఐ బికమ్ అ వెరీ నార్మల్ పర్సన్. ఇప్పుడు నాకు అంత అహం లేదు, ఏమీ లేదు, గోయింగ్ విత్ ద ఫ్లో. నేను చాలా ప్రశాంతం, అంతా భ్రాంతి అయినా జీవితాన వెలిగింతేనా అని అనుకుంటా పోతాను అనమాట. ఒకప్పుడు మనకి భాష ఫ్లాష్ బ్యాక్ ఉండేది, నన్ను మీరు మాణిక్యం చేస్తున్నారు.
ఒకప్పుడు ఇంద్రసేనారెడ్డి ఫ్లాష్ బ్యాక్ ఉండేది, మీరు నన్ను శంకర్ నారాయణ చేస్తున్నారు. నిజంగా గైస్, నిజంగా బిగ్ బాస్ అనేది ఇట్ ఈస్ అ లెసన్ ఫర్ ఎవ్రీబడి. అక్కడ వెళ్తేనే అర్థమవుతుంది, ఇదంతా ఊరికే డావ్ చెప్పినట్టు కాదు. నిజంగానే ఆ పిల్లని నేను క్లియర్గా ఐ వాజ్ ఏబుల్ టు పుట్ మై సెల్ఫ్ ఇన్ టు ప్రేరణ షూస్ అండ్ థింక్, ఓకే ఇదే ప్రాబ్లం, ఇదే రీజన్ అని చెప్పేసి. అంటే నన్ను నేను ప్రేరణలో చూసుకున్నా. తను చెప్పిన మాటల్లో నిజమే, ఆల్ దట్ ఈస్ నిజం, అది నిజమే. నిన్నటి నుండి అనుకుంటూనే ఉన్నా నా వీడియోలో ఏముంటుందిరా అని, ఏం చేశాను అని, కానీ చాలా చేశాను. ఇట్ వాస్ సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ కోసం. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ బిగ్ బాస్. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్. ఇంజనీరింగ్ అయ్యాక ఆర్టిస్ట్ అవుతా అంటే కొంచెం కూడా వెనుకలాగకుండా నీకు నచ్చింది చేయని నా పేరెంట్స్ ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన దానికి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా పెళ్ళైంది. పేరెంట్స్ అంటే నాకు జన్మనిచ్చిన వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారని గ్రాంటెడ్గానే తీసుకుంటాం. కానీ పెళ్ళయి ఇన్లాస్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడే పెళ్ళయింది, నా హస్బెండ్ ఇప్పుడే భార్య అయింది అని చూడకుండా నా కోసం నన్ను పంపేశారు చూడు. నేను చాలా లక్కీ బిగ్ బాస్. నాకు పేరెంట్స్, సిస్టర్, హస్బెండ్, ఇన్లాస్, బిగ్ బాస్, తెలుగు ప్రేక్షకులు అందరూ దొరికారు. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అని చెప్పేసి అంటా ఉన్నింది. మోకాళ్ళ మీద పడి ఇట్లా మొక్కేటట్టు అందరికీ చెప్పేసి ఫైనలిస్ట్ అయిపోయాను, ఇంకా జస్ట్ విన్నర్ అయిపోవాలి బిగ్ బాస్ అని చెప్పేసి అనేది. ఫైర్ వర్క్స్ పేర్లనే కదా అసలు, ప్రేరణ జర్నీ తప్ప ఇంకెవ్వరు దాంట్లో మొత్తం పైన 6 ఫైర్ వర్క్స్ ఉన్నాయి. ఆ 6 ఫైర్ వర్క్స్ ఎవరికి పేర్లు, అందరికీ 3, కొంతమందికి 4 అట్లా పేలినాయి. కానీ ప్రేరణకు మాత్రం కరెక్ట్గా 6 ఫైర్ వర్క్స్ పేలినాయి. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్, వెరీ ఎమోషనల్ జర్నీ. కానీ ప్రేరణ ఏవి ఓకే చాలా బాగుంది. కంపారేటివ్లీ ఫస్ట్ నాకు నచ్చిన ఏవి అయితే నబీల్ ఏవి, సెకండ్ ప్రేరణకు నచ్చింది. సో నబీల్కి ఇచ్చిన ఎలివేషన్కి సెకండ్ ఎలివేషన్ ప్రేరణకి ఇచ్చినట్టు అనిపించింది. ఇట్ వాజ్ అ గూస్ బంపీ మూమెంట్ ఫర్ ప్రేరణ అండ్ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఆడియన్స్ ఆల్సో. అట్లే నిజంగా కొన్ని మూమెంట్స్లో ప్రేరణ ఏడుస్తుంటే నా కళ్ళల్లో కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి అనమాట. ఇట్ వాజ్ దట్ జర్నీ. సో ఇట్ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. చాలా బాగుంది. తన మూమెంట్స్, తను అల్లరల్లరిగా ఉండే మూమెంట్స్, తన ఫ్రెండ్షిప్ మూమెంట్స్ అవన్నీ చూపించారు. యష్మి వచ్చి తన కోసం అక్కడ స్టాండ్ తీసుకుంటుంది కదా కిల్లర్ గర్ల్స్ టాస్క్లో, అది చూపించారు. ప్రతి ఒక్కటి చూపించారు. ఇట్ వాజ్ ఆల్ సో బ్యూటిఫుల్. అవినాష్తో చేసిన ఫన్నీ మూమెంట్స్ అవన్నీ చూపించారు. అండ్ ప్రేరణలో చెప్పాలి అంటే చాలా పాజిటివ్స్ ఉన్నాయి. మీకు అనిపించవచ్చు ఈ పిల్ల తిడతా ఉంటుంది ఎప్పుడు ఫుడ్ దగ్గర అనేసి అనిపించవచ్చు, కానీ తన మాట అలాంటిదే. కానీ ఊరికే మాట వరుసకి అట్లా తిడుతుంది, కానీ చాలా పెట్టే మనసు. అంతసేపు నిలబడుకొని అందరికీ ఆనియన్ రింగ్స్ వేసి, అందరికీ బజ్జీలు వేసి, అందరికీ దోశలు పోసి, ప్రతి ఒక్కరికి ఫుడ్ పెట్టాలని, కడుపు నిండా తినాలి అని చూస్తుంది. దట్ ఈస్ రియల్లీ నైస్. అండ్ అందరికీ ఈక్వల్గా రేషన్ రావాలి అనేసి చూస్తుంది. దానివల్ల తనకి చాలాసార్లు నామినేషన్ చేయడం జరిగింది, చాలామంది తనని పాయింట్అవుట్ చేయడం జరిగింది. బట్ షీ వాంటెడ్ కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ, ఎందుకు తినాలి, అందరూ ఈక్వల్గా తినొచ్చు కదా అనే ఒక పాయింట్ ఉండేది. దట్ వాజ్ ఆల్సో వెరీ నైస్ పాయింట్. అండ్ షీ వాస్ పులి. టాస్కుల్లో ప్రేరణ పులి. అంత బాగా ఆడేది టాస్క్లో. షీ వాజ్ అన్ అమేజింగ్ గేమర్. వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్స్ ఆఫ్ ఆల్ సీజన్స్ ఇస్ ప్రేరణ. చాలా బాగా ఆడుతుంది. తన ఎమోషన్స్ కూడా ప్రాపర్గా కన్వే చేస్తుంది. తన పాయింట్ ఏదైనా అనుకుంటే అది ప్రాపర్గా కన్వే చేస్తుంది. అండ్ తన అనాలిసిస్ కూడా చాలా బాగుంటుంది. అసలు బిగ్ బాస్ స్ట్రాటజీస్ని క్రాక్ చేయడం కానీ, టాస్క్ పేపర్ చదవడంలో అర్థం చేసుకోవడం కానీ, వేరే వాళ్ళ తప్పంటే పాయింట్ చేయడం కానీ, తన ఫ్రెండ్ అయినా కూడా పాయింట్ చేయడం కానీ, తన ఎనిమీ అయినా కూడా వాళ్ళ సైడ్ తప్పు లేకపోతే దానికోసం స్టాండ్ తీసుకోవడం కానీ, ఆల్ దీస్ ఆర్ అమేజింగ్ క్వాలిటీస్ ఇన్ ప్రేరణ. అండ్ హౌస్ అందరితో రిలేషన్స్ బాగున్నాయి. ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడినట్టయితే నాకు అనిపించలేదు. అండ్ ఫస్ట్ నుంచి ప్రేరణ చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. షీ వాజ్ అ సోలో ప్లేయర్ గౌతమ్ కాదు, సోలో ప్లేయర్ ప్రేరణ. బికాస్ ఎవరి హెల్ప్ తీసుకోకుండా, ఎవరి సపోర్ట్ తీసుకోకుండా ఇంత దూరం తను ఓన్గా వచ్చింది, విచ్ ఇస్ రియలీ నైస్. అండ్ తన ప్రేమ కూడా చాలా ఎక్కువ. ఫ్రెండ్షిప్ అన్నిసార్లు యష్మి వచ్చి మాట మార్చేసిందన్న, అన్ని మాటలన్నా, ఎన్ని చెప్పినా కూడా యష్మి గురించి షీ ఆల్వేస్ స్టూడ్ ఫర్ యష్మి. షీ ఆల్వేస్ లైక్ యష్మి. బికాస్ యష్మిని ఆ విషయంలో మనం తప్పుగా అనుకునేసి మనం తప్పుగా చేసేయాలి అట్లాంటిది ఏది లేదు. షీ ఈజ్ అన్ అమేజింగ్ గేమర్, అమేజింగ్ హ్యూమన్ బీయింగ్, అమేజింగ్ ఫీమేల్ కంటెస్టెంట్. అండ్ షీ యాక్చువల్లీ డిజర్వ్స్ టు విన్. చిన్న ఫ్లాస్ అనేవి అందరికీ ఉంటాయి, బట్ దాన్ని మనం చెరిపేయాలి. ఇప్పుడు మెగా చీఫ్ టాస్క్లో కూడా తను చాలా ఆనెస్ట్గా ఉంది కాబట్టి జనాలకి కూడా నచ్చలేదు. బట్ తను చాలా ఆనెస్ట్గా ఉండింది, బిగ్ బాస్కి నచ్చింది. అందుకే బిగ్ బాస్ కూడా అన్నాడు యు ఆర్ ద బెస్ట్ మెగా చీఫ్ బిగ్ బాస్ కోసం అని చెప్పేసి. సో షీ డిడ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ. షీ ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్. అన్ని పర్ఫెక్ట్గా చేసే ఒక పర్ఫెక్షనిస్ట్ ప్రేరణ. అవతల వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అనేసి అనుకుంటుంది. అది తనలో మైనస్ ఏమో, బట్ దట్ ఈస్ నాట్ రాంగ్. అది జరిగింది. సో షీ ఈజ్ అన్ అమేజింగ్ గేమర్ అండ్ షీ హ్యాస్ గాట్ మల్టిపుల్ ఫ్యాన్స్. తెలుగు ఆడియన్స్ అందరూ తనకి ఫ్యాన్స్ అయిపోయినారు. తన క్యూట్గా శ్రీపాద్ వచ్చినప్పుడు చేసిన వేషాలు కానీ, తన ఎథిక్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. షీ ఈజ్ యాక్చువల్లీ అ డిజర్వింగ్ విన్నర్ మెటీరియల్. బట్ తనలో ఉండే ఫ్లా
షీఈ్ అ ఫీమేల్ కంటెస్టెంట్ అంత ఆల్ఫా ఫీమేల్గా ఉండడం జనాలు విల్ నాట్ యాక్సెప్ట్, సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్. దట్స్ వై ప్రేరణ కెనాట్ బీ ఎ విన్నర్. బట్ ఐ రియలీ విష్ ప్రేరణ కొంచెం డబ్బులైనా తీసుకొని వచ్చేస్తే ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ హర్. అట్లీస్ట్ ఒక 15 lakhs 20 lakhs వాళ్ళు కానీ ఆఫర్ చేస్తే ప్రేరణ ఎత్తుకొని వచ్చేస్తే ఐ రియలీ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ప్రేరణ. సో ఈ రోజు ఒక్కటే ఉంది మీకు ఓట్ వేయడానికి. ఇఫ్ యూ ఆర్ ప్రేరణాస్ ఫ్యాన్, ఓట్ ఫర్ ప్రేరణ. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ విత్ సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ గైస్. బై.